హాయ్ అండి అందరికీ. ఇవాళ క్యారెట్‌తో మిల్క్ షేక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ఎండాకాలం ఆఫ్టర్‌నూన్స్ చాలా బావుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇది తాగి ఆడుకొని వెళ్తే చాలా శక్తినిస్తది. మిల్క్ కూడా ఉంటుంది కాబట్టి ప్రోటీన్‌లయి ఉంటాయి. చ తప్పకుండా చేసి పిల్లలకి అందించండి. అన్ని వయసుల వాళ్ళు కూడా తీసుకోవచ్చండి మిల్క్ షేక్‌ని. క్యారెట్‌ని ముక్కల కింద కోసి సరిపడా నీళ్లు వేసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత నీళ్లు వాడ్చేసి ఈ ముక్కలని మిక్సీ జార్‌లో వేసుకోండి. సరిపడా షుగర్ వేయాలండి. హాఫ్ లీటర్ మిల్క్ అయితే నేను యూజ్ చేశాను. ఒక 4, 5 స్పూన్లు షుగర్ వేసుకోవాలండి. అలాగే ఇలాచీలు 1, 2 వేసుకోవాలి. మీకు ఇష్టమైతే బాదం, ఆల్మండ్ ముందే నానబెట్టండి. క్యాష్యూస్ అన్నీ కూడా నానబెట్టి అవి వేయొచ్చు. అలాగే సరిపడా మిల్క్ అండి. హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోండి. ఇవన్నీ కలిపి మెత్తగా బ్లెండ్ చేయండి. చూసారా ఇవన్నీ క్యారెట్ పీసెస్ అయి నలిగాయి. మెత్తగా బ్లెండ్ అయ్యింది చూడండి. చాలా బావుంటుంది. ఇంకా కావాల్సి ఇప్పుడు కూడా ఇంకా మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు గ్లాస్‌లో సర్వ్ చేసుకుందాం. బాగా కూల్‌గా ఉండాలంటే కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అప్పుడు సర్వ్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తాగారంటే పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారు. బయట కొనుక్కునే కమర్షియల్ ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్ గానీ, బయట కూల్ డ్రింక్స్ గానీ తగ్గించాలండి. వాటికంటే కూడా మనం స్వయంగా చేసి పెడితే పిల్లలకి, పెద్దలకి, ఇంటిల్లిపాదికి కూడా హెల్తీగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. మనం పరిశుభ్రంగా చేసుకుంటాం కాబట్టి కంటామినేట్ అవ్వదండి. ఇలా సమ్మర్‌లో ప్రతి మధ్యాహ్నం ఏదో ఒకటి చేసి ఇవ్వచ్చు పిల్లలకి. చూసారా ఎంత బావుందో? దీనిపైన డ్రై ఫ్రూట్స్, క్యారెట్ ముక్కలతో, రోజ్ పెటల్స్‌తో డెకరేట్ చేయండి. ఇంకా కూల్‌గా కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి అందివ్వండి. ఒక గంట రిఫ్రిజిరేట్ చేస్తే చాలా కూల్‌గా ఉంటుంది. ఇందులో మనం వాడిన కూడా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అండి. క్యారెట్స్, షుగర్, మిల్క్, ఇలాచీ, డ్రై ఫ్రూట్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.